ఇప్పుడంటే ఫారం కోళ్ళు గాని మునుపు ఊర్లల్లా నాటుకోళ్ళు బగ్గ జాదేది. నూకలో ఇన్ని ఇత్తులో వేస్తే పెరిగేటి, పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. అట్లా బయట షికారుకు పోయొచ్చేటి, పొద్దుముక గంపల కింద గమ్ముడు లేదంటే చెట్ల మీదకి ఎక్కి ఉండేటి. సుట్టపైన వచ్చిందంటే నాటుకోడి కొయ్యాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరు సాదుతున్నారు, శాన మటుకు తగ్గినాయి. అయితే కోడి పిల్లలు మస్తుగా ఉన్నాయిలే, వందలు కాదు వేలు కాదు లక్షలు. పెట్టెల గుడ్లు తెచ్చుడు గీ మిషన్ లో ఒదిగిచ్చుడు. మేడ్చల్ జిల్లా చిర్యాలలో నాటుకోడి పిల్లలు పెంచుడు జోరుగా నడుస్తుంది. సోనాలి అనే గీ నాటుకోడి కోడిగుడ్లు బెంగాల్ కెళ్ళి తెప్పిస్తురాట. గీ మిషన్ లో పెడితే 21 రోజులలో పిల్లలు బయటకు వస్తున్నాయి. నెలకు 3.5 లక్షల కోడి పిల్లలు పుట్టిస్తున్నారంటే చూడండిగా. మన తెలంగాణ జిల్లాలనే కాదు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక కూడా పంపిస్తురాట. ఈ ఫారం నడిపిస్తుంది గీ అక్కనే, పేరు భవనారెడ్డి. మంత్లీ 1,20,000, ఇప్పుడు ఒక 2.5 lakhs నుంచి 3 lakhs. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రొడక్షన్ కొంచెం తగ్గిస్తా ఉంటాం. సీజన్ లో అయితే 3 lakhs ఎబో వెళ్తా ఉంటాయి మామూలుగా. గుడ్లు తీసుకొచ్చినాక 18 రోజులు హ్యాచింగ్ లో పెడతారు, అంటే గర్మిగా ఉండేటట్టు చేసే రూమ్ అన్నట్టు. అయితే ఇంకా 3 రోజులు ఇంక్యుబేటర్ లో పెడితే కోడి పిల్ల బయటకు వస్తుంది. రోగాలు రాకుండా వీళ్ళే టీకాలు వేసి పారాలకు అమ్ముతున్నారు. ఇక ఫీమేల్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది, మేల్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. 20 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. సోనాలి అనే ఈ నాటుకోడి మాంసం కోసమే కాదు, ఏడాదికి 200 గుడ్లు కూడా పెడతాయట. పెంచుకుంటే 2 తీలర ఫాయిదానట. పారం కోడి గుడ్లు పిల్లలు చేసి అమ్ముడు చూస్తుంటారు. సేమ్ అట్లనే నాటుకోడి పిల్లలు అన్నట్టు. ఏడికెళ్ళి రైతులు పట్టుకపోయి సాధినాక మళ్ళా చికెన్ దుకాణాలకు అమ్ముతుంటారు. రేటు కూడా తక్కువేం లేదు, మరి కిలోకి 400-500 అమ్మబట్టిరి. నాటుకోడి డిమాండ్ అట్లున్నది మళ్ళా.